గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కార్తీక మాసం కావడంతో దేవాలయాలకు భక్తులు పోటెత్తుంటారు. కాకపోతే తదనుకున్న భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో తొక్కిసలాట ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయి. నాడు తిరుపతి, మొన్న సింహాచలం, నేడు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట్లో 9 మంది దుర్మరణపాలు కాగా 17 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన జరిగినటువంటి దేవాలయ ప్రాంగణం ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మాణం చేపట్టడంతో తొలినాల్లో తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా కూడాను అది భక్తికి సంబంధించిన అంశం కాబట్టి చేసిన తప్పును సరిదిద్దుకొని ఈరోజు ఆ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడం కానీ క్షతగాత్రులను ఆదుకునే విషయంలో మాత్రం తమ ఔదార్యాన్ని చాటుకున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాకపోతే ఈ దేవాలయాల్లో ఈ వరుస తొక్కిసలాట వెనక ఏ నిర్లక్ష్యం భక్తులు ప్రాణాలు పోవడానికి దోహదపడుతున్నాయి, ఎందుకు హిందూ దేవాలయాల్లోనే ఇటువంటి తొక్కిసలాటల ఘటన చోటు చేసుకుంటున్నాయి అన్న విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఉన్నారు. చూస్తే కనుక హైందవ సాంప్రదాయాల్లో పర్వదినాల్లో దేవుణ్ణి దర్శించుకోవాలన్నటువంటి వారి ఉత్సుకత ఈరోజు మాత్రం దేవాలయాలు భక్తులు పోటెత్తున్నారు. కార్తీక మాసం తొలి ఏకాదశి శనివారం అక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించుకున్నటువంటి దేవాలయానికి అంత పెద్ద మొత్తంలో భక్తజనం తండోపతండాలుగా తరలిస్తే ఈ విషయాన్ని గమనించలో నిర్లక్ష్యమే ఈరోజు ఆ భక్తుల పల్లి శాపం. ఇది భక్తులు రావడం సహజం, కానీ ఇంతమంది భక్తులు వస్తారు అన్న అంచనా వేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. మరి అమిత్ షా హోమ్ డిపార్ట్మెంట్ చూస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. మరి వీళ్ళిద్దరూ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు దీన్ని, టోటల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. కాశీబుగ్గలో కానీ తిరుపతిలో కానీ ఎంతోమంది ఈరోజు చనిపోయారు క్యూ లైన్లో నిలబడి. ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్కు కారణం చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా అని తెలియజేస్తున్నా. చూస్తే కనుక వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల తిరుపతిలో కూడా తొక్కిసలాట చోటు చేసుకుంది. అక్కడ భక్తులు వెళ్ళాలనుకుంటేనే అడుగడుగున 1,00,000 ఆటంకాలు ఉంటాయి. వాటిని అధిగమించి ఆ కొండపైకి వెళ్తారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆ ఘటన ఉందో ఆ ఘటనలో తొక్కిసలాట ఇంకా అది మర్చిపోకముందు మళ్ళీ సింహాచలం సింహద్రప్పన్ టెంపుల్లో, ఈరోజేమో పలాస, కాశీబుగ్గ. ఈ పరిణామాలన్నీ కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు? దీనికి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ. వీళ్ళు చేయాల్సింది ఇది, ఎంతమంది వస్తారు కాశీబుగ్గకి ఈ రేపు రాబోయేటువంటి రోజు అన్నది వాళ్ళు అంచనా వేసుకొని దానికి తగినట్టు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. కానీ ప్రయత్నం చేయకుండా ప్రైవేట్ వ్యక్తి ఆలయం కాబట్టి అక్కడ భక్తులు వచ్చి వారితో మాకేం సంబంధం లేనటువంటి ఆ తోలనాడు దీన్ని ఏమనుకో తప్పించుకోవడం, బాధ్యత నుంచి తప్పించుకోవడం. చంద్రబాబు నాయుడు ఆయన ప్రైవేటు దేవాలయం అనడం తప్పు. నేను ఈరోజు శ్రీకాకుళం వచ్చానంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది, స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో నా వెనకాల తిరుగుతుంటాయి, నేనేం చేస్తున్నానో చూస్తుంటారు. మరి ఆ పనిలో పొలిటికల్ ఇంటెలిజెన్స్లో వెళ్తున్నారే కానీ భక్తులు, దేవాలయాలు, రాబోయేటువంటి సంఖ్య, వాటిపైన పరిణామాల గురించి వాళ్ళు అంచనా వేయకుండా బాధ్యతలను తప్పించుకోవడం అనేది అది బాధ్యత రాహిత్యం. ఇది అమిత్ షా ఫెయిల్యూరు, చంద్రబాబు నాయుడు టోటల్ ఫెయిల్యూర్ అని నేను తెలియజేస్తాను. మోంతా తుఫాన్ రూపంలో వచ్చినటువంటి పెను విపత్తు యావత్ రాష్ట్ర రైతాంగాన్ని మాత్రం తీవ్ర నష్టానికి గురిచేసింది. ఈ నష్టం అంచనా వేయడంలో ఇప్పటికి కూడా వ్యవసాయ శాఖ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ తీరిక లేదంటే రైతులు దీనాతి దీన స్థితిలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు. మరి రైతు వెన్నెముక అంటారు దేశానికి, రైతే రాజు అంటారు. రైతులకు గౌరవం లేదు భారతదేశంలో, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. మొన్న దాదాపుగా 10 లక్షల ఎకరాల భూములు అది పంట సాగు నష్టం అయింది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారం కూడా 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఒక్క రోజులో ఎన్యూమరేషన్ చేశారు. ఇది పొరపాటు. రైతులకు మేలు చేయలేనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలని తెలియజేస్తూ కోటీశ్వర్లకు, పెట్టుబడిదారులకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు సుందర పిచ్చయ్య అనే అతను ఒక పేదవాడు కాదు,
కోటీశ్వరుడు ప్రపంచంలో. ఆయనకు సహాయం చేసేదానికి మరి అన్ని విధాల 20,000 కోట్ల రూపాయలు ఆయనకి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు, సహాయం సబ్సిడీ రూపంలో. కానీ రైతులకు సబ్సిడీ ఇవ్వాలి, రైతులకు అప్పులు మాఫీ చేయాలి, రైతు కన్నీళ్లు తుడవాలి, పోయినటువంటి సాగుకు నష్టపరిహారం ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఇటువంటి ఆలోచనలో లేదు కేంద్ర ప్రభుత్వం. కేవలం పెట్టుబడులు అనుకుంటూ కాలయాపన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన విఫలమయ్యాడు. 11 సంవత్సరాల్లో మోడీ గారు ప్రధానమంత్రిగా విఫలమయ్యారని తెలియజేస్తారు. చూస్తే కనుక ఏదైతే వరుస తొక్కులాట ఘటనలో భక్తులు దుర్మరణం పాల అయినటువంటి ఈ ఘటనలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అరిష్టం సంభవించింది అన్నటువంటి పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటెలిజెన్సీ విభాగం ఫెయిల్యూరే ఈరోజు ఈ ఘటనకు మాత్రం దోహదపడింది. కాశీబుగ్గలో జరిగినటువంటి ఆ ఘటనపై మాత్రం తొలినాళ్ళలో తప్పించుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాన్ని సరిదిద్దుకునేందుకు మాత్రం క్షతగాతులు కావచ్చు, మృతి చెందిన కుటుంబాలకు ఆదుకునే తీరుని మాత్రం కొనియాడుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం అవసరమైన చర్యలు ఇంటెలిజెన్స్ విభాగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను రూపొందించాలని కూడా ఆయన హితవు పలుకుతున్నారు. మరోవైపు చూస్తే కనుక మోతా తుఫాన్ రూపంలో వచ్చినటువంటి ఈ పెను తుఫాన్ ఈరోజు రాష్ట్రంలో రైతాంగాన్ని మాత్రం కష్టాల కడగంటలే మిగిల్చింది. ఏదో 5,000 రూపాయలు వారికి ఆర్థిక సాయం ఇచ్చామని చేతులు దులుపుకోవడం కాకుండా జరిగిన నష్టాన్ని మాత్రం పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించి రైతులకు మాత్రం పూర్తిగా ఆదుకోవాలి. పెట్టుబడిదారులకు సబ్సిడీ ఇచ్చేందుకు ఉచ్చుక చూపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం రైతే దేశానికి వెన్నెముక అంటే అటువంటి రైతుకు వచ్చిన కష్టం విషయంలో వారి కన్నీళ్లు తోడడానికి ఎందుకు చొరవ చూపట్లేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం రైతులకు జరిగినటువంటి ఆ నష్టాన్ని పూడుస్తారా, వారిని ఆదుకునేందుకు దోహదపడతారా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.